మీడియా ఫ్రెండ్స్ అందరికీ హలో, వెల్కమ్. సో రేపు వస్తున్నాం థియేటర్స్కి. మంచి ఆనెస్ట్ థ్రిల్లర్ ఒకటి రెడీ చేసాము. వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ యా, ఐ కెన్ అష్యూర్ యూ దట్ యూ ఆల్ విల్ హ్యావ్ ఫన్. యా, డెఫినెట్గా మా అందరికీ చాలా నచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ మీ అందరికీ నచ్చాలి, ఇది పెద్ద హిట్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. నేను చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నాను. రేపు సినిమా రిలీజ్ అవుతుంది అండ్ ఆల్ ఐ వాంట్ టు సే ఈజ్ ఎవ్రీబడి హ్యాస్ వర్క్డ్ సో హార్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ లుక్ సో ఫెంటాస్టిక్ అండ్ ఐ హోప్ మీ అందరికీ సినిమా నచ్చుతుంది. అండ్ యా, రేపు సినిమా రిలీజ్ అవుతుంది, మీ అందరూ చూడండి. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడైతే విశ్వక్సేన ఉండే స్టేజ్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మీడియా అన్నలందరికీ. అనుకోవచ్చు అప్పుడు ఫలక్నామా దాస్ అప్పుడు ఐ యూస్ టు సీ దమ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఈ సినిమాకి దిస్ ఇస్ ద సెకండ్ టైం ఐఎమ్ సీయింగ్. ఏంటి అప్పుడు అట్లున్నాడు ఇప్పుడు ఇట్లున్నాడు అనుకోవచ్చు. ఇప్పటి నుండి ఇట్లనే ఉంటుంది సినిమాకు రకం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. సో అది రేపు సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఏంటంటే ఇంకొక 24 గంటలు కూడా లేదు సినిమాకి. మధ్యలో ఇట్లా మాటలు రాకుండా స్టక్ అవుతున్నాం. బట్ ఎంత స్టక్ అయినా కూడా ముఖం మీదకి వెళ్ళి స్మైల్ వెళ్ళట్లేదు. మీకు అర్థం కావాలి దానికి లైక్ వాట్ డస్ ఇట్ మీన్ అని. యా, జస్ట్ రెడీ ఫర్ ది ఇంటరాక్షన్ మోర్ దెన్ గివింగ్ ఎనీ లాంగ్ స్పీచ్. లేదంటే లేదు, ఓకే, నేను చెప్పాల్సిన ఏదో చెప్పేస్తాను. సో February 28 హిట్ రిలీజ్ అవబోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. టీం అందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే చాలా కొన్నిసార్లు సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. అంటే మీకు నచ్చుతుందా నచ్చదా అని. మాకు అసలు నచ్చుతుందా నచ్చదా అన్న టెన్షనే లేదు. నచ్చుతుందని చాలా కన్ఫర్మ్ అయిపోయాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఏ రేంజ్లో నచ్చుతుంది అన్నది మాత్రమే రేపటి దాకా వెయిట్ చేసి చూడాలి. ఖచ్చితంగా మీరందరూ అండ్ మీడియా ఆల్వేస్ బీన్ అ బిగ్ సపోర్ట్. పర్టికులర్గా లాస్ట్ 2-3 సంవత్సరాల్లో తెలుగులో ఎంత మంచి కంటెంట్ సినిమాలు వచ్చి కొత్త జానర్లు వచ్చి ఆ సినిమాలు అంత పెద్ద సక్సెస్ అయినాయి అంటే మీ సపోర్ట్ లేకుండా ఆ సినిమాలకి ఆ విజిబిలిటీ కానీ ఆ సక్సెస్ కానీ అందేది కాదు. సో సినిమా రిలీజ్కి ముందు మళ్ళీ ఒకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సినిమా కూడా ఆల్రెడీ నాకు ఇందాక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి అన్ని చాట్ల నుంచి వచ్చి ఓపెనింగ్స్ అదిరిపోబోతున్నాయి. చాలా పాజిటివ్గా ఉంది. ఎవ్రీ ప్లేస్లో బజ్ అంతా అంటుంటే అనిపించింది మేము ఎంత చేసినా సరే ఇన్ని రోజులు ప్రోగ్రామ్స్ కానీ లేదంటే విశ్వక్ చేసిన ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ప్రేక్షకుల దగ్గర రీచ్ అయింది. అంత పర్ఫెక్ట్గా ఒక బజ్ క్రియేట్ చేయగలిగామంటే దానికి మీరందరూ కారణం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ప్రేక్షకులకి నేను చాలా రేర్గా వాడతా ప్రామిస్ అన్నమాట. బట్ ఈసారి చెప్తున్నాను, ప్రామిస్ రేపు మీరు థియేటర్కి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేసి మీ ఫ్రెండ్స్ని మీతో పాటు ఎవరైనా రాకపోతే వాళ్ళని తీసుకొని మళ్ళీ థియేటర్కి వెళ్తారన్న నమ్మకం నాకుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీడియా అందరికీ నా సోషల్ మీడియా కానీ పర్టికులర్గా ఈ మధ్య మన సినిమాలు అన్నిటికి కూడా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు రివ్యూస్ అప్పుడు స్పాయిలర్స్ కూడా పెట్టేస్తున్నారు. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ జానర్ అంటే మనం ఒక కమర్షియల్ సినిమాకు ఇంకో సినిమాకు అదంతా దానివల్ల మన సినిమా వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఏమీ డిస్టర్బ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్సైట్ అవుతాం అప్పుడప్పుడు మనం ఈ లైవ్ అప్డేట్స్ చదివినప్పుడు. ఒక థ్రిల్లర్ సినిమాకి ఏంటంటే కొన్ని బయటికి చెప్పకూడనివి ముందే చెప్పేస్తే నెక్స్ట్ చూడబోయే వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ కొంచెం తగ్గచ్చు. సో పర్సనల్గా ప్రొడ్యూసర్ నానిగా అడుగుతున్నాను, దయించి మీరు పెద్దగా రివీల్ చేయకుండా మీకు నచ్చింది మీ ఒపీనియన్ అన్నీ మీ రివ్యూ అంత పర్ఫెక్ట్గా యాజ్టీస్గా రాసేయండి, మీ ఇష్టం. కానీ సినిమాలో రివీల్ చేయకూడని పాయింట్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం మీరు స్పాయిలర్స్ బయటకి ఇవ్వకుండా ఉంటారని కోరుకుంటున్నాను. నాకు ఇంకా గుర్తు ఇందాకే మా వాళ్ళతో కూడా చెప్తున్నాను. అప్పుడెప్పుడు గోకుల్ థియేటర్లో పోకిరి సినిమాకి వెళ్ళి లైన్లో నిలబడినప్పుడు వాడు ఎవడో బయటకు వచ్చి పోలీసు ఒకటి రా క్లైమాక్స్లో నరిస్తాడు. సో మేము వెయిటింగ్ అందరూ ఎవరైతే వెయిట్ చేస్తున్నామో మా అందరికీ చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు, ఇటు క్లైమాక్స్ చెప్పేసాడేంటని. సో అలాంటిది ఏం జరగకుండా ఉండాలని మా అందరం టీం తరఫు నుంచి రిక్వెస్ట్. అంటే బయట ఎలాగో అండ్ అందరు ప్రేక్షకులందరికీ కూడా రిక్వెస్ట్, ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ తర్వాత కొన్ని రివీల్ చేయకుండా ఉండటం వల్ల నెక్స్ట్ సినిమా చూడబోయే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. పర్టికులర్గా ఈ జానర్ థ్రిల్లర్ జానర్ కాబట్టి అండ్ ఇలాంటి జానర్లో సినిమాలు చాలా రేర్గా వస్తాయి కాబట్టి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ టుడే అండ్ వీఆర్ ఆల్ సెట్. సినిమా రిలీజ్కి అన్ని పనులు పూర్తి చేసుకొని రిలాక్స్డ్గా ఉన్నాం. రేపు
మీ అందరి వర్డిక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. Yes. కథ నచ్చండి. కథ నచ్చి ఇంకోటి నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, వాల్ పోస్టర్లో ఇక్కడి నుంచి కొన్నేళ్ళకి వెనక్కి తిరిగి చూసుకుంటే వాల్ పోస్టర్ అన్నది ఒక కంటెంట్కి, ఒక టాలెంట్కి, ఈ అన్నిటికీ ఒక ప్రామిస్ లాంటి ఒక బ్రాండ్ అయి ఉండాలనేది నాకు కోరిక ఫస్ట్ నుంచి. అందుకే చేసాం. అండ్ అంత ఎక్లేమ్ వచ్చింది, దానికి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సో మేమందరం కూడా చాలా ఇట్ ఫెల్ట్ లైక్ అన్ ఎంకరేజ్మెంట్. అండ్ ఇప్పుడు హిట్తో వస్తున్నాం, ఒక కొత్త జానర్తో వస్తున్నాం తెలుగులో. మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఉంటుంది. సో ఆ ప్రామిస్ని ముందు ఎప్పుడైతే శైలేష్ కథ చెప్పాడో, ఏదైతే ఉద్దేశంతో ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసామో ఆ ప్రామిస్ని ముందుకు తీసుకెళ్ళగలం అనిపించింది ఈ కథతో. సో ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఒప్పుకున్నాను. అంటే ఏ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు? అంటే ఇప్పుడు మాస్ ఇట్లా అందరు ఉంటారు, ఫ్యామిలీ ఎంటర్టైన్ చూస్తుంటారు కదా, అంటే పర్టికులర్ ఎవరన్నా వర్గం ఉందా లేకపోతే లేదు, అందరూ? ఎందుకంటే అంటే అందుకే మేము సో February 28th రిలీజ్ చేయడం అన్నది ఆబ్వియస్లీ మనకి రిలీజ్ డేట్స్ అన్నది చాలా బోల్డ్ అని సినిమాలు ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్క డేట్ ఫిక్స్ అవుతాం. అండ్ February 20th మాకు పర్ఫెక్ట్ డేట్ అనిపించింది. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నా సరే ఏదైనా సరే, సో డెఫినెట్గా మనం ఏ సీజన్లో ఎప్పుడు రిలీజ్ చేసినా సరే ఒక సెగ్మెంట్ ఎవరికొకరు మిస్ అవుతారు, బట్ వాళ్ళు డెఫినెట్గా లాంగ్ రన్లో జాయిన్ అవుతారన్న ఒక నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ఏంటంటే ఈ జానర్ మనకి చాలా రేరు. నేను ఏ వర్గం అని అడిగారు కదా, సో నాకు ఎప్పుడు నేను సినిమాల్ని ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా, ఏ సినిమాని ఐ హ్యావెంట్ సీన్ వీళ్ళకి అని కాదు. థ్రిల్లర్ అన్నది ఎంత పెద్ద జానర్ అంటే మామూలుగా మనకి చాలా తక్కువ. మనం ఇప్పుడు ఎక్కడైనా సరే హాలీవుడ్ చూసినా సరే, నెట్ఫ్లిక్స్లో చూసినా, ఎక్కడ చూసినా సరే, మనం కూడా మన ఫోన్లో ఇంటికి వెళ్ళినప్పుడు థ్రిల్లర్ జానర్ చూడటానికి ఇష్టపడతాం. అక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ జానర్ అండ్ అట్ ద సేమ్ టైం సినిమా ఎంత బాగా వచ్చిందంటే ఆ నమ్మకంతో February 20th కాదు, ఇది మార్చ్ అయినా ఏ డేట్ అయినా సరే, దీనికి ఏమి పండుగలు ఇలాంటివి అవసరం లేదు, ఇది సినిమాయే చూసుకుంటుందన్న ఒక నమ్మకం వచ్చింది కాబట్టి ధైర్యంగా వీఆర్ గోయింగ్ అహెడ్. నాన్నగారు ఒకవైపు హీరోగా చేస్తూనే ఒకవైపు నిర్మాణ బాధ్యతలతో వాల్ పోస్టర్ సినిమాస్ రన్ చేస్తున్నారు. సో ఈ రెండింటిని అంటే నిర్మాతగా ఈ సినిమా మీద ఎట్లా ఒత్తిడిని అధిగమిస్తూ మిగతా సినిమాల మీద ఈ ప్రభావం లేకుండా మీరు దీన్ని రన్ చేయగలరు? థ్యాంక్ఫుల్లీ నాకు మంచి టీం కుదిరిందండి. మై పార్ట్నర్ ప్రశాంత్ కానీ, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ కానీ, మా లైన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ కానీ. సో వాళ్ళందరూ నాకు మీద అంత బర్డెన్ పడనివ్వకుండా చూసుకున్నారు. అండ్ నాకు ఇష్టమైన పని కాబట్టి ఎప్పుడు కష్టం అనిపించలేదు. వెదర్ ఇట్స్ ఇప్పుడు యాక్టింగ్ వైజ్గా కూడా నన్ను అందరూ అంటుంటారు ఏంటి ఇన్ని సినిమాలు అది ఇది అని. సో ఏ రోజు అది ఏదో ఆ పనిలాగా చూడలేదు. నాకు ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం పని కాదు, నేను చేస్తున్న సినిమాలు నాకు పని కాదు, అవి లేకపోతే ఖాళీ కూర్చోవడం పని. సో ఐ ఆల్వేస్ ఎంజాయిడ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ ఎనీ కెపాసిటీ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో అండ్ ఈ పని అంతా చేసిన తర్వాత అవుట్పుట్ ఇంత బ్రహ్మాండంగా వచ్చినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కొట్టేది అసలు లేదు. సో దాని గురించి అసలు కంప్లైంట్స్ లేవు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఫార్చునేట్, I got a great team and we have a great film in our hands. విశ్వక్ గారి ఎవరు డైరెక్టర్ గారా మీరా ఎవరు చూస్ చేసుకున్నారు? అంటే పెళ్లి చూపుల్లాగా ఎవరు పర్టికులర్గా ఒకలా అనుకోలేదు, కానీ ఐ థింక్ కథకి తనే సూట్ అవుతాడు అని చెప్పేసి అందరం ఓవరాల్గా ఎలా ఎవరైతే బాగుంటుందని మాట్లాడుకుంటున్నప్పుడు విశ్వక్ పేరు ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా ఓట్లు పడిపోయినాయి. అందరూ అవును నాకు ఓకే అనుకున్నాం, కానీ తనకు ఓకే కాదా అనేది బిగ్ ఛాలెంజ్ అప్పుడు. బట్ లక్కీగా మన అడేలు కథ చెప్పిన వెంటనే తన ఎగ్గిరి గంతేసి ఇమీడియట్గా జాయిన్ అయిపోయాడు కాబట్టి ప్రాబ్లం రాలేదు. అంటే ఎన్నో కథలు విని ఉంటారు మీరు, ఇప్పుడు ఎన్నో కథలు విని ఉంటారు. ఈ కథ విన్నప్పుడు సో ఒకవేళ నేను హీరోగా చేస్తే బాగుండి అనిపించిందా, లేదంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ విశ్వక్ సేన్ లాంటి వాళ్ళని ఈ కథకే కరెక్ట్గా సూట్ అవుతారు అని చెప్పి ఎంకరేజ్ చేసి? ఐ థింక్ ఈ కథ వింటున్నప్పుడే నాకు తెలియకుండా నాకున్న కమిట్మెంట్స్కి, నాకున్న సినిమాలకి అసలు నేను అన్న యాంగిల్ లేదు, తనకు కూడా యాంగిల్ లేదు. నాకు కథ చెప్తున్నప్పుడే ఐ థింక్ వాల్ పోస్టర్ ప్రొడక్షన్ కోసం పిచ్ చేశాడు. అండ్ నాకున్న కమిట్మెంట్స్కి కూడా నేను ఇన్ఫ్యాక్ట్ నేను యాక్టర్గా కథలు వినట్లేదు, ప్రొడ్యూసర్గా వింటున్నాను అన్న బ్రేక్లో జరిగింది ఈ స్టోరీ. సో ఆ టైంలో కథ విన్న వెంటనే కథ చాలా నచ్చేసింది అండ్ ఇది చాలా కొత్తగా ఉంటుంది, తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుందని నమ్మకం ఉండింది. సో తను పర్ఫెక్ట్గా ఉంటాడు అనిపించింది. డైరెక్టర్ గారు ఇది రియల్ ఇన్సిడెంట్స్తో బేస్ చేసుకుని స్టోరీ లేదా అవుట్ ఎక్కడ
అంటే ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ రాయాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఫిక్స్ అయింది ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాకే అనుకున్నా. అక్కడి నుంచి రియల్ ఇన్సిడెంట్స్, నాట్ జస్ట్ ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ బేస్ మీద కాదు, క్రైమ్ డైరీస్ అని, రిపోర్ట్స్, క్రైమ్ రిపోర్ట్స్ అని, న్యూస్ ఆర్టికల్స్ అని చదివి ఒక బుక్ రాసుకున్నాను. ఇంట్రెస్టింగ్ క్రైమ్స్ ఏమేమి జరుగున్నాయి పాస్ట్లో, ఇక్కడే కాదు యూఎస్, యూకే అంతా కలిపి. దాని తర్వాత ఆ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఒక డ్రామాటిక్ ప్రిమైస్లో ఎలా ఒక కథ చెప్పొచ్చు అన్న ఒక దాని మీద వెళ్ళింది. సో ఇట్స్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ ట్రూ ఈవెంట్స్, నాట్ జస్ట్ వన్. అంటే ఇట్లాంటి థ్రిల్లర్ జోన్లో ఒక థ్రిల్లింగ్ పాయింట్ అనేది ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ థ్రిల్లింగ్ పాయింట్ మిస్ అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది చాలా ఇదివరకు సినిమాలు ప్రూవ్ చేసాయి. ట్రైలర్ చూస్తుంటే హీరోనే పోలీస్ అనిపిస్తుంది, కానీ చివరిలో మళ్ళీ పోలీసే ఒక క్రిమినల్గా మారే అవకాశం ఉందని ఆ పాయింట్ కనిపిస్తుంది. నిజమంటారా అది? అదేనా? సో మీకేంటి ఇప్పుడు విశ్వకే క్రిమినల్ అయిపోతాడు అని మీకు అనిపిస్తుందా? ఓకే, పాసిబిలిటీ ఏదైనా థియేటర్కి వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే సి దట్ థ్రిల్లర్స్లో ఫన్ అదే. నేను ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, అదే నాకు ఫన్. నేను మీకు ఏదైనా కంటెంట్ చూపించిన తర్వాత మీ ఇమాజినేషన్ స్టార్ట్ అయిపోయింది కదా, చేయండి, మీరు చేయండి, ఇంకా చేయండి, థియేటర్కి రండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. నిజంగా ఏం ఆలోచిస్తుంటామంటే పక్కన, ఒకవేళ ఇది నిజంగా ఇదే అయ్యి ఉంటే మన పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇప్పుడు ఏం ఆన్సర్ ఇచ్చి ఉండే వాళ్ళని దొరికిపోయే వాళ్ళం. కానీ మీ థాట్ చాలా బాగుందండి. నెక్స్ట్ అంటే ఎక్కడ సినిమా రివీల్ చేయొద్దు కానీ షేర్ చేసుకోండి అన్నారు కదా. సో సినిమా ఆడియన్స్ రేపు పొద్దున రివీల్ చేస్తారా లేదా సినిమా కంటెంట్ బాగుంది షేర్ చేస్తారా? ఈ రోజున్న జనరేషన్లో ఇప్పుడున్న సోషల్ మీడియాల్లో, మన ఫేస్బుక్ పోస్టుల్లో, ట్విట్టర్లో, లైవ్ అప్డేట్లో దేన్ని ఆపలేం. సినిమా ఎంత ప్యాక్డ్గా ఉంది, ఎంత సాలిడ్గా ఉంది అన్న దాన్ని బట్టి అది మాత్రమే మన చేతిలో ఉంటుంది. డెఫినెట్గా అంటే మీకు ఇలాంటి స్పాయిలర్లు వచ్చినా ఎంజాయ్ చేస్తారు, స్పాయిలర్స్ లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ ఎంజాయ్ చేస్తే బెటర్ కదా మీ ఎక్స్పీరియన్స్ కానీ అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ గెస్సింగ్ చూస్తే నాకు అనిపించింది, మేము ఒక స్నీక్ పీక్ రిలీజ్ చేసాం డెడ్ బాడీ ఎలా దొరికిందని. దానికి అసలు రకరకాల థియరీలు, అందరూ రకరకాల వాళ్ళ ఆన్సర్లు ఇస్తున్నప్పుడు మాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరందరూ ఇలా ఒక డైలాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు అది ఏమై ఉంటుందంటే, మేము ఐ థింక్ వీ గాట్ ఆల్రెడీ హాఫ్ సక్సెస్ఫుల్ దేర్. సో మిగతా సగం రేపటికి వదిలేస్తున్నాం. ఆయనకు కూడా నచ్చింది. సో ఆయన కూడా వస్తున్నాడు, అందుకే అనుకుంటా ఆ స్నీక్ పిక్ చూడటం వల్ల 28th మార్నింగ్ ఆయన కూడా వస్తున్నారు కదా షోకి. వస్తున్నారు రేపు మార్నింగ్ ఆయన కూడా చూస్తున్నారు. హలో సార్, పంచ్ స్నీక్ పీక్ మీద అండి. స్నీక్ పీక్ మీద మా బాహుబలి రేంజ్లో వస్తే మాకు మా రేంజ్లో వచ్చిందండి డెఫినెట్గా. 100%. మీ ఫస్ట్ సినిమాకేమో కొత్త డైరెక్టర్, ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్. అంటే మీరు తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు గారికి ఏదైతే ఫార్ములా వెళ్ళారో అదే ఫార్ములాలో వెళ్దాం అనుకున్నారు ప్రొడ్యూసర్గా. ఈ సినిమా అంటే ప్రొడ్యూసర్గా డెఫినెట్గా అంటే దిల్ రాజు గారు నాకంటే చాలా మెయిన్ స్ట్రీమ్ అండి. నేను కొంచెం ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ అ వెరీ కరెక్ట్గా దానికి ఆపోజిట్ వేలో వెళ్తున్నాను. నేను ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ సమ్ యూనిక్ కంటెంట్, సమ్ గ్రేట్ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, ఈ సినిమా నుంచి ఎంతో కొంత ఇండస్ట్రీకి మోర్ దెన్ అంటే తెలుగు సినిమా ఎవల్యూషన్లో మనం ఎంతో కొంత ఒక 0.1% అయినా భాగం అవ్వాలన్న ఒక కోరికతో స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్. సో ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్ ఆల్ టుగెదర్. అండ్ నా ఫస్ట్ సినిమాకి కొత్త డైరెక్టర్ కాదండి, నా ఫస్ట్ సినిమాకి నేను కొత్త. మోహన్ కృష్ణ గారు నేషనల్ అవార్డు విన్నర్ అప్పటికే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక చిన్న పాయింట్ మీద తీసారు, ఏదైతే క్లైమాక్స్ ఏదైతే ఉందో దాని మీద. ఇప్పుడు హిట్ కూడా ఏంటంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి దాంట్లో ఉన్న ఏదైనా రివీల్ అయిపోతే కష్టం అనమాట. సో రెండు కూడా ఏంటంటే అంటే రిపీట్ వాల్యూ ఉన్న సినిమాస్ అనుకోవట్లేదు కదా, అంటే రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఎందుకు ఎంచుకోవాలనుకోవట్లేదు మీరు? నేను 7వ సారి చూశానండి మొన్న హిట్, జస్ట్ రిలీజ్ ముందు. నాకు బోర్ కొట్టలేదు. మరి 7 సార్లు చూసి నాకు బోర్ కొట్టలేదంటే మరి రిపీట్ వాల్యూ ఉన్న సినిమానో కాదో అన్నది ఐ విల్ జస్ట్ లీవ్ ఇట్ టు యూ. డైరెక్టర్ గారు నాకు తెలిసి ఫస్ట్ టైం. సో మీకు డాక్టర్ జాబ్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ మధ్యలో ఒక స్టోరీ రాసుకుని అది కూడా ఒక థ్రిల్లర్ రాసేంత టైం ఎక్కడ దొరికింది, ఎలా ఇది కుదిరింది సార్ మీకు? అంటే అబ్రాడ్లో వర్క్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి మంచి డిమార్కేషన్ ఉంటుంది. ఈ టైం అయిపోయిన తర్వాత పర్సనల్ లైఫ్ అంటే ఇంకా అట్లానే ఉంటుంది. సో వీకెండ్స్, నైట్ టైమ్స్, మోస్ట్లీ నేను స్టోరీ రాసిందంతా 1 o'clock to 3 o'clock మధ్యలోనే, నాక్టర్నల్. సో అందరు పడుకున్న తర్వాత కూర్చొని రాసుకునేవాడిని. సో సార్ ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో మీరు ప్రొడ్యూసర్ కింద రావాలనుకున్నప్పుడు అంటే మీ అసోసియేషన్ ప్రశాంతి గారు. ప్రశాంత్ ఇస్ మై ఫ్యామిలీ అండి, మై క్లోజెస్ట్ ఫ్రెండ్, మై వైఫ్స్ కజిన్ అండ్ మై బాహుబలికి స్టైలిస్ట్. అమ్మో ఇన్ని ఉన్నాయి, చాలా ఒక పెద్ద లైన్లో పెట్టేస్తే చాలా క్రెడిట్స్ ఉన్నాయి. సో ఎప్పటి నుంచో
ఒక రకంగా ఈ ఈ సినిమాలు చేయాలి, లేదంటే కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త రకమైన సినిమా చేయాలి అన్న ఒక డిస్కషన్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది తనతోనే. తనతో మాట్లాడుతున్నప్పుడే ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, మనం ఏదైనా ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ యూనో వెరీ యూనిక్. ఇప్పుడు ఉంటున్న ఎలాగో నేను యాక్టర్గా నేను చేస్తున్న సినిమాలు వేరు, ఇఫ్ వీ క్యాన్ బికమ్ అ ప్లాట్ఫామ్ ఫర్ న్యూ కమర్స్ అన్న ఒక ఆలోచన ఫస్ట్ నాకు మొదలైంది తనతో మాట్లాడుతున్నప్పుడే. సో అప్పుడు అనుకున్న తీసుకున్న డెసిషన్నే తర్వాత ఈరోజు హిట్. ఇంకా హోప్ఫుల్లీ ఫ్యూచర్లో విల్ బీ ఏబుల్ టు డూ మెనీ మోర్ నైస్ యూనిక్ ఫిల్మ్స్ కదా. సో ఆ సినిమాకి ఈ సినిమాకి మీకు కనిపిస్తున్న డిఫరెన్స్ ఏంటి? ఆ ప్రెజర్ అనేది రిలీవ్ అయిందా? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు కదా. So yeah, of course, these two are different genres, and Chila So was a love story, and this one is completely different. Character-wise, also you'll get to see me in a very different avatar. Let's wait for tomorrow and see. అండి నా మీ బ్యానర్లో మిమ్మల్ని డైరెక్ట్ చేసిన అగ్రదర్శకులు సినిమాలు చూసే అవకాశం ఉందా? వాళ్ళకి నా అవసరం లేదు. అండ్ నేను వాళ్ళని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేదేం లేదు. సో ఇందాక చెప్పినట్టు వాల్ పోస్టర్ సినిమా అనేది ఒక పర్పస్తో బేసిక్గా యూనో ఇది మనం మాత్రమే చేయగలం, మనం చేయాల్సిన బాధ్యత ఉంది అన్న సినిమాలే. సో నేను అందుకే నేను జనరల్గా మన శైలేష్కి కానీ ఇంతకు ముందు ప్రశాంత్ కానీ వీళ్ళందరికీ అదే చెప్పాను, మీరు మా వాల్ పోస్టర్తో సినిమా చేసిన తర్వాత మీరెంత బాగుండాలంటే మళ్ళీ మాకు మీ డేట్లు దొరకకూడదు. ఓకే, నా కోరిక ఏంటంటే వీ షుడెంట్ బీ ఏబుల్ టు ఎఫర్ట్, మిమ్మల్ని మేము ఎఫర్ట్ చేయలేకపోవాలి, అదే నా కోరిక. సో వీళ్ళెవ్వరూ మళ్ళీ నాకు దొరకకూడదని కోరుకుంటున్నాను. యా విశ్వక్ గారు, సో తనతో కలిసి సినిమా వర్క్ చేయడం సో ఎలా అనిపించింది? ఇంతకుముందు ఫలక్నుమా దాస్ సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకున్నారా? ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా అక్కడ ఎదురైన అనుభవాలు ఈ సినిమా మర్చిపోయి చేశారా, లేదంటే అదే ఒత్తిడిలో దీన్ని చేశారా? ఎనీ డే యాజ్ యాక్టర్ ఒక మంచి సినిమా చేద్దాం అనుకుంటాం. ఆ మంచి సినిమాకి ప్రొడ్యూసర్ నాన్నగారు అయ్యారు. అండ్ నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే మధ్యలో నేను వెళ్ళిపోమాకి అనే ఫస్ట్ ఒక సినిమా చేశాను. దానికి ముందు ఇలా నా జతగా అని చెప్పి ఒక టైటిల్ ఉండే. సో అది ఫస్ట్ ట్వీట్ చేసింది నాన్నగారు అనమాట. వండర్ఫుల్ టీజర్, ఐ డోంట్ నో దిస్ పీపుల్ బట్ ఐఎమ్ హోపింగ్ టు నో దిస్ పీపుల్ వెరీ సూన్ అని. సూన్ కొంచెం లేట్ అయింది కానీ డైరెక్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు నాకు అంతే. సో దట్ థింగ్ స్ట్రైక్స్ మీ లైక్ హౌ టైమ్ చేంజెస్ అని. అండ్ యా ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్. ఎందుకంటే ఈ సినిమాకి ఈయన కాబట్టే ఇంత బాగా వచ్చింది. ఈ సినిమాకి పలానా ప్రొడ్యూసర్లు ఇదే లెవెల్ క్వాలిటీ తెస్తారు అని ఆలోచిస్తుంటే నాకు ఎవరు తట్టట్లేరు. సో ఐ కెన్ క్లియర్లీ సే లైక్ హీ ఈజ్ లైక్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. యా, మీరు యాక్ట్ చేసేటప్పుడు నాన్నగారిని కానీ ఇతర అంటే యాక్టర్స్ కానీ అంటే ఎమోషన్ సీన్స్ కావచ్చు, వేరే సీన్స్ కావచ్చు, ఏమన్నా కాపీ చేసిన సంఘటనలు లేదంటే ఇన్పుట్స్ ఉన్నాయా? కాపీ అంటే మీన్స్ తనకంటే మించి చేయాలి అనేది చాలా చేశారు. సో ఈ సినిమాకి తనే ప్రొడ్యూసర్ కాబట్టి తన దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారు? కాల్ చేసి టిప్స్ అడిగాను, ఇవ్వలేదు. కొంచెం కాల్ చేసి టిప్స్ అడిగితే ఇవ్వలేదు అంతే. రెమ్యునరేషన్ ఇచ్చాడా లేదా? రెమ్యునరేషనా వద్దన్నా అంటే ఎక్కువ ఇచ్చారు. యాక్చువల్లీ కనుక చేస్తుంటే ఫ్యూచర్లో నేను విశ్వకి ఫోన్ చేసి టిప్స్ తీసుకుంటాను. గుడ్ లక్ సార్. అంత బాగా చేశాడు సినిమాలో. మన సినిమాల్లో అన్నీ జరిగిపోయినాక లాస్ట్లో వస్తారు పోలీసు వాళ్ళు. సో మర్డర్లు కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నా జరగబోతుందని తెలిసి దాన్ని ఆపడానికి ప్రయత్నించే ఒక టీమే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం. సో దాని బేస్ మీదే హిట్ అని తను శైలేష్ ఫస్ట్ పేరు పెట్టుకున్నాడు. కానీ ఫస్ట్ నుంచి మేము ఆ హిట్ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి నాకు ఒక చిన్న భయం ఏంటంటే ఈ మధ్య అసలు మేము ఏమన్నా కొంచెం జాగ్రత్తగా లేకపోతే మాకు ఏదో మోసేస్తారు, ఏదో ఆర్టికల్ పడిపోద్ది. కాబట్టి మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుందేమో, మనమే సినిమా పేరే హిట్ అని పెడితే అని చిన్న భయపడ్డాం బిగినింగ్లో. కానీ ఈరోజు ఎండ్ ప్రోడక్ట్ చూసి చెప్తున్నా, మేము తప్పు పేరు పెట్టాం, సూపర్ హిట్ అని పెట్టాల్సింది. మా సినిమా హిట్ అని అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసిన ఆనందం అనేది ఐటీ రైట్స్ అనేది భయం ఏమైనా ఉందా మీకు ప్రొడ్యూసర్? లేదండి, మాకు వచ్చి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా సార్ అసలు మేము ఎందుకు వచ్చామో మాకే తెలియదు, మీలాగా ట్యాక్స్ క్లియర్గా కడితే అసలు మీ దేశం ఇంకా బాగుంటుందని చెప్పి మెచ్చుకుని లేదు. సో నేను ఊరికే దాని గురించి ఒక జోక్ వేయటం కోసం అది
యా సో బట్ ఆ గురించి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇట్ వాజ్ నా తీసుకున్న ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ వాజ్ ఇన్ టు ప్రాఫిట్స్. అంటే దానికి అది ఎంత యూనిక్ కాన్సెప్ట్, దానికి నేషనల్ అవార్డ్స్ అవి అన్నీ వచ్చేటప్పటికి మనకి బేసిక్గా మన ఆలోచన విధానం ఏంటంటే అవార్డులు వచ్చిన సినిమాలకు డబ్బులు రావు లేదంటే అనుకుంటూ ఉంటారు. సో అది కొంచెం క్లియర్ ఆఫ్ చేసేద్దామని చెప్పి ఆ విషయం చెప్పాను అంతే. ఆ వాజ్ అ కమర్షియల్ సక్సెస్. బ్రహ్మాండంగా చేయించండి. మేము మాకు బిగ్గెస్ట్ అవార్డ్ విల్ బి టుమారో ఆడియన్స్ రియాక్షన్. మేము దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత మీరు ఇస్తానంటే మేము వద్దాను మిగతా అవార్డ్స్. ఏంటండి డైరెక్టర్ అది సీక్వెల్ సబ్జెక్ట్ రెడీగా ఉందన్నారు, మీరేమన్నా టేకప్ చేసే అవకాశం? నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తానండి. లేదండి, అయితే హీ కెన్ డూ ఇట్ ఫర్ ఎనీవన్. సార్ మీది ఆ థ్రిల్లర్, ఇది థ్రిల్లరే, వరుసగా మీ బ్యానర్లో అన్ని థ్రిల్లర్సే చేద్దాం అనుకుంటున్నారా ఎట్లా? లేదండి, ఆ ఈజ్ అ వెరీ అంటే థ్రిల్లర్ అన్నది ఎంత పెద్ద సెగ్మెంట్ అంటే దాంట్లో చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆ అన్న సినిమాకి హిట్ అన్న సినిమాకి అసలు సంబంధం లేదు. సో మీరు ఇక నుంచి చేయబోయే సినిమాలు కూడా ఒక సినిమాకి సంబంధం లేకుండా ఉంటాయి. ఏ జానర్లో ఉంటాయన్నది నేను ఇప్పుడే చెప్పలేను. సో నాకు తెలియదు కాబట్టి. విశ్వక్ గారు, మీకు మాస్ కా దాస్ అని పూర్తి స్థాయిలో మాస్ని ఎంటర్టైన్ చేశారు మీరు ఆ సినిమాతో. మామూలుగా ఎవరైనా కొత్త హీరోలు అనుకున్నప్పుడు లవ్ సినిమాలు, తర్వాత థ్రిల్లర్స్, తర్వాత మాస్ సినిమాలకు వస్తారు. మీరు ఫస్టే మాస్లో చేస్తారు, ఆ తర్వాత థ్రిల్లర్కి వచ్చారు మీరు. ఓకే, అంటే ఇది మీరు ప్లస్ అనుకుంటారా మైనస్ అనుకుంటారా థ్రిల్లర్ రావడం అనేది మీకు? ఇప్పుడు ప్లస్ మైనస్ సార్, హిట్ కొట్టాలి అంతేగాని ఈ మీటర్ ఏంది అర్థం కాదు నాకు. ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేయాలి బేసిక్గా నాకు తెలీదు అట్లుంటుందని. నాకు ఇప్పుడు చెప్తున్నారు లేదురా ఈ సినిమా తర్వాత తెలియకపోవడం మంచిది అనుకుంటున్నాను నేను. అండ్ నన్ను చెడగొట్టకండి, తెలియకపోవడమే మంచిది, నాకు ఇష్టం వచ్చింది చేస్తాను. ఇది లాస్ట్ మూవీ డైరెక్షన్ చేశారు కదా? అవును. ఈ డైరెక్షన్లో ఏమైనా వేలు పెట్టినారా? ఛాయలు ఏమైనా ఉన్నాయా? వేలు కాలిపోతుంది పెడితే, ఎందుకంటే నాకంటే బర్నింగ్ డైరెక్టర్ అయినా. సో నా హీట్ కంటే ఎక్కువ హీట్ ఉంది కాబట్టి ఏళ్ళు నా దగ్గరనే పెట్టుకున్నా. వాల్ పోస్టర్ అనేది చాలా పర్ఫెక్ట్ టైటిల్. అది ప్రతి వాడు పోస్టర్ చూసే సినిమాకి వెళ్తాడు. మీ బ్యానరే వాల్ పోస్టరు, మీ సినిమా హిట్. ఫ్యూచర్లో వాల్ పోస్టర్ అనే టైటిల్తో సినిమా చేస్తారా? లేదండి, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. వాల్ పోస్టర్ ప్రెజెంట్స్ వాల్ పోస్టర్ అంటే బాగోదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అంటే నాకు ఇది ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్న పేరు, ఎప్పుడైనా సినిమాలు తీస్తే ప్రొడక్షన్ హౌస్ పెడితే దానికి వాల్ పోస్టర్ అని పెట్టాలని. ఎందుకంటే నేను ఇప్పుడు యాక్టర్ అయిన తర్వాత కూడా కారులో వెళ్తూ నాకు సంబంధించిన ఒక హోర్డింగ్ ఏదైనా చూసినా, లేదంటే నా సినిమాకి సంబంధించిన రివ్యూ చదివినా, లేదంటే ఎక్కడ ఏమైనా అప్రిసియేషన్ చూసినా, నాకు సంబంధించిన క్లిప్ చూసినా, దేనికి రాని కిక్కు అక్కడెక్కడైనా సరే ఆ ఫిలిం నగర్ రోడ్లో ఎక్కడో వాళ్ళ పక్క నుంచి వెళ్తుంటే ఒక చెత్త పుట్ట పక్కన వాల్ పోస్ట్ ఉంటుంది చూసారా, అది ఇచ్చే హై ఇంకా నాకు తెలిసి ఇంకేది ఇవ్వదు. అందుకని అంటే మనం చిన్నప్పటి నుంచి నేను మన అమీర్పేటలోనే థియేటర్ వెనకాల సత్యం వెనకాలే ఉండేవాడిని ఇల్లు. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ వాల్ పోస్టర్ చూస్తూ వెళ్ళటం అనేది ఒక బాగా పెద్ద అలవాటు నాకు. ప్రతి ఫ్రైడే మారేది సినిమా సత్యంలో. సో ఆ కొత్త పోస్టర్కి నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. ఆ పోస్టర్ని దగ్గర నుంచి చూడటంలో కరెక్ట్గా మన వాల్ పోస్టర్కి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే మనంత ఉండేవాళ్ళు మనుషులు కరెక్ట్గా. సో తెలియకుండా వాళ్ళతో ఒక పర్సనల్ కనెక్ట్ ఒకటి ఏర్పడేది. సో నాకు వాల్ పోస్టర్ ఈజ్ అ వెరీ నాస్టాలజిక్ మెమరీ. సో దాంతో అందుకని బ్యానర్ స్టార్ట్ చేశారు. సినిమాకి ఆ పేరు పెడదామని ఉద్దేశం లేదు. అక్కడ లేదు కదండి, థియేటర్ కొట్టేశారు. యా, అసలు మన చిన్నప్పుడు ఉన్నవి ఏవి ఇప్పుడు లేవు. దాంట్లో ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అయిపోయింది. యా, మిగిలిపోయిన కథలు కాదండి బాబు, అసలు ఇంత కొత్త లాజిక్లు. మీరు ఎవరైనా చెప్పచ్చు కదా మంచి కథలు, ఇంత క్రియేటివిటీ అసలు. అదే లేదు అసలు నాకు నాకు డెఫినెట్గా ఇప్పుడు నేను యాక్టర్గా చేయలేని సినిమా నాకు కానీ పిచ్చిగా నచ్చేసిందంటే వాల్ పోస్టర్లో ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. మిగిలిపోయిన అనేటప్పుడు భయపడ్డాను. ఓకేనండి, ఇంకెవరండి? సార్, సంవత్సరానికి 3 సినిమాలు యాక్ట్ చేస్తూ మీరు ఇలా ప్రొడ్యూసర్గా అయిపోతే మా ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటండి? సార్, ప్రొడ్యూస్ చేసేది కూడా మీరే కదా సార్ రిలీజ్ చేస్తుంది. నేను డిస్ట్రిబ్యూటర్ అడగట్లా, అది తీసుకొచ్చి కూడా మీ చేతిలోనే పెట్టాం. యాక్టర్గా మా సర్వీసెస్ మీకే. నేను లోపలికి ఎంటర్ అవుతూ ఈ ప్రెస్ మీట్కి నేను ఎందుకు పిలవలే అని అడగడానికి వచ్చాను సార్ నేను. సార్
ఒకటి దిల్ రాజు గారు ఆ సినిమా తీయరు, హిట్ సినిమా తీయరు, అది తీయడానికి ఎవడొకటి కావాలి కదా, అది నేను. మీరు తీసే సినిమాల్లో మేము యాక్ట్ చేస్తాం. ఏమైనా ఉంటాయా? ఏం లేవండి. ఐ థింక్ నా నా జనరల్గా నా వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఎప్పుడు నన్ను తిట్టే విషయం అదే. నీకు అసలు ఒక లెక్క పత్రం ఫైనాన్షియల్గా ఏమి నీకు అర్థం కాదా, దీని లాజిస్టిక్స్ అర్థం కావా అని ఎప్పుడు తిడుతుంటారు. బట్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్డ్రాప్, నేను ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి నేను క్రియేటివ్ సైడ్ దేనికి నో చెప్పలేను కాబట్టి నేను యాక్చువల్లీ ఐఎమ్ అ రాంగ్ ఎగ్జాంపుల్ యాజ్ అ ప్రొడ్యూసర్. బట్ ఐ హోప్ విత్ ద కంటెంట్ అండ్ ద ఫిల్మ్స్ ఐ మేక్ ఐ విల్ బికమ్ అ రైట్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇప్పుడు దిల్ రాజు ఓకే వెయిట్, మా డైరెక్టర్ ఏదో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో బట్ ఫస్ట్ నాన్నగారితో మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేనే అడిగా అనమాట, బ్రో ఇది ఏంటి అంటే మీరు ఏమైనా నాకు ఒక డెడ్ లైన్ ఒక లిమిట్ ఏమైనా ఇస్తే నేను దాని మీద వర్క్ చేసుకుంటాను అంటే, సినిమాకి ఏది అవసరం అయితే అది, దట్ ఈస్ వాట్ హీ టోల్డ్ రైట్ ఫ్రమ్ ద బిగ్. సినిమాకి ఏది అవసరం అయితే అది. అండ్ నేను అడిగిన ప్రతిదీ ఇచ్చారు. కథకి ఏదైతే అవసరం అయిందో ఎవ్రీథింగ్ హీ గేవ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ టు వాట్, ఎందుకంటే నానే చెప్పుకుంటే బాగోదు కదా, నేను చెప్పాలి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు సే దట్. సారీ 49 days, we took 49 days, yeah. ఫ్యూచర్లో వాల్ పోస్టర్ బ్యానర్ మీద మీరేమన్నా చేసే అవకాశం ఉందా హీరోకి? లేదండి, అది నేను చాలా క్లియర్గా అనౌన్స్ చేశాను. వాల్ పోస్టర్స్ నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చింది ఇండస్ట్రీ. మై సర్వీసెస్ యాజ్ అన్ యాక్టర్ విల్ ఆల్వేస్ బీ ఫర్ ఇండస్ట్రీ, నాట్ ఫర్ మై సెల్ఫ్. సో వాల్ పోస్టర్ అనేది కూడా నేను తిరిగి ఇండస్ట్రీకి చేద్దాం అనుకుంటున్న సర్వీసే. సో నేను దాంట్లో యాక్ట్ చేసి నేను ఏదో బెనిఫిట్ సంపాదించాలో, మనీ సంపాదించాలో అన్న థాట్ వస్తుంది ఎప్పటికీ లేదు. సో నేను యాక్టర్గా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ మై ప్రొడ్యూసర్, అండ్ ఐఎమ్ ప్రొడ్యూసర్గా ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ద న్యూ టాలెంట్ అండ్ కంటెంట్. యా. సో నాని గారు, చివరి క్వశ్చన్ నాది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, మీరు అన్నటువంటి నాని గారు 50 రోజులు ఈ రోజుల్లో ఏ సినిమా ఆడినా చాలండి. ఏ సినిమా ఆడినా అంటూ 26 రోజులు 30 రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా రావడం జరుగుతుంది, 4 రోజుల్లోనే. అది ఎఫెక్ట్ ఎలా ఉందంటారు? డెఫినెట్గా బ్యాడ్ ఎఫెక్టే అండి. బట్ అది 100% దానికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీఆర్ ట్రైంగ్ టు పుష్ దట్ ఇట్, ఇంకొంచెం డిలే చేయాలని ట్రై చేస్తాం. సో ఆ బిజినెస్ లాజిస్టిక్స్ అన్నిటిని బట్టి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ అందరూ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్. అలాంటి విషయాల్లో నేను అలాగో వీక్ అని ఒప్పుకున్నాను కాబట్టి ఇందాకే నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. యా.